తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటిన ఉగాది సంబరాలు. సతీమణితో కలిసి వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్. టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో ఘనంగా ఉగాది. పిఠాపురం కొత్త ఇంట్లోకి పవన్ గృహప్రవేశం. టీడీపీ నేత వర్మతో కలిసి ఉగాది వేడుకలు. కొత్త ఏడాదిలో కూటమిదే ప్రభుత్వం అన్న సేనాని. ఉగాది వేదికగా వాలంటీర్లకు చంద్రబాబు బిస్కెట్లు. ప్రభుత్వంలోకి రాగానే 10,000కు జీతం పెంచుతామని హామీ. వాలంటీర్లు టీడీపీ బుట్టలో పడనంటూ వైసీపీ కౌంటర్. టీడీపీకి విరాళాల కోసం ప్రత్యేక వెబ్సైట్. తొలి చందా ఇచ్చిన అధినేత చంద్రబాబు. గ్యాంబ్లర్ల నుంచి వైసీపీ విరాళాలు సేకరించిందని ఫైర్. ఎవరు పార్టీని విడినా నష్టమేం లేదు. పోరాటం ఎప్పుడూ ప్రజల పక్షానే. పార్టీ జంపింగ్లపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మీటింగ్ ఎఫెక్ట్. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి పార్టీ మీటింగ్లో ఉద్యోగులు. ఒకేసారి 106 మంది ఎంప్లాయీస్ సస్పెండ్. అరెస్ట్పై హైకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట. సీఎం అయితే ప్రత్యేక హక్కులుండవన్న న్యాయస్థానం. లిక్కర్ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు. రాబోయే 5 రోజుల పాటు తగ్గనున్న ఉష్ణోగ్రతలు. అక్కడక్కడ తేలికపాటి వర్షాలకు అవకాశం. మొహాలీ వేదికగా పంజాబ్తో సన్ రైజర్స్ ఢీ. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కింగ్స్. నిరాశపరిచిన హైదరాబాద్ టాప్ 3 బ్యాటర్స్. పండగ వేళ టాలీవుడ్ కొత్త పోస్టర్ల కళ. మరో మూవీ అనౌన్స్ చేసిన రవితేజ. సితారా బ్యానర్లో 75వ మూవీకి గ్రీన్ సిగ్నల్.